నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అబ్కారీ శాఖలో పనిచేసి బదిలీ అయిన సిఐ ఏడుకొండలకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. మిషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యను అందించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా చేసిన సిఐ ఏడుకొండలను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించి ఏడుకొండలపై తమకున్న అభిమానాన్ని వారు చాటుకున్నారు. తమ అభిమాన అధికార దూరం అవుతున్నారన్న బాధతో విద్యార్థులు కన్నీటి పర్యంతం కాగా వారి అభిమానానికి ముగ్ధులైన ఏడుకొండలు బాధాదృప్త హృదయంతో వారిని సముదాయించారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ నాగర్ కర్నూలు తనకు ఎన్నో మంచి అనుభవాలను అనుభూతులను మంచి స్టూడెంట్స్ను ఇచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ తాను చెప్పే పాఠాలు విదేశాలలో కూడా వింటున్నారని, అలాగే పొలంలో పనిచేస్తూ కొందరు విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, తనకు ఎంతకు మించిన ఆనందం ఏముంటుందని పేర్కొన్నారు. ఇదంతా తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కిందికి దేవస్థంగా కోరుతున్నాము. బాపూజీనే చూపెట్టాను, నేతాజీని చూపట్లేదు. చూపెట్టాల్సి వస్తే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ఇక్కడే ఉంటానని కూడా చెప్పాను. నేను అంటే ఉద్యోగం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినవి రాయొచ్చు, ఇష్టం వచ్చిన వేటాడొచ్చు అని అనుకుంటున్నారు. ఉద్యోగం పెడితే ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియన్. ఎవరినైనా పిఎంని కూడా క్వశ్చన్ చేయొచ్చు, సీఎంని ఎవరినైనా క్వశ్చన్ చేసే అవర్ ఉంటుంది. కాబట్టి మంచి ఉద్యోగుల్ని గౌరవించండి, మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తును తీర్చి నేను కాదు, నాకంటే హై క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ నాగర్ కర్నూలులో పనిచేస్తున్నారు. వాళ్ళందరి సేవలు తీసుకుందాం, వాళ్ళందరి మన పిల్లల భవిష్యత్తు మార్గనిర్దేశం చేసుకుందాం. నేరాలు లేకుండా ఇంత స్వచ్ఛందంగా కూర్చున్నటువంటి నాగర్ కర్నూలు చూద్దాం. నువ్వు కేసు పెడితే భయపెడితే ఎవడు మారడు, వాడి ఆలోచన విధానాన్ని మారిస్తే మారుస్తాడు. కాబట్టి వచ్చే అధికారుల నుంచి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అవసరాన్ని, వాళ్ళ యొక్క మొత్తం శక్తి సామర్థ్యాన్ని ప్రాంతానికి ఉపయోగించండి. కానీ 99% మంది వాళ్ళు ఎవరైనా కావచ్చు, విలేకరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నాకు సహకరించారు. 99% ఆఫ్ ది ప్రజలు నాకు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ఆ 1% పీపుల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీ ప్రాంతం. మాలా ఇప్పుడు మా స్టేషన్ ఉంది, నా స్టేషన్ రోల్ మోడల్ ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అలా ఉండదు. నాకు సొంత ఇల్లు లేదు, కిరాయి సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాము. దానికి నా సొంత మనీ వేసి కూడా దాన్ని ఒక ఉద్యానవనం లాగా తీర్చిదిద్దాను. నాకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో నాకు ఇప్పుడు స్టేషనే లేదు. అంటే అంత అద్భుతమైన స్టేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తే నేను స్టేషన్ అవసరం లేనటువంటి ప్లేస్కి తీసుకుపోయి ఎక్కడ పడేశారంటే సమాజం కోసం పని చేస్తే మనం అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా భయపడేది లేదు, తప్పకుండా ఉద్యోగం ఎక్కడేసినా చేస్తాం. ఈ చైతన్యాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే మీ అందరికీ కొద్ది మంది కనపడుతున్నారు. నాకు తెలిసింది కొంతే మిషన్, నాకు తెలిసిన మిషన్ 10 లక్షలు ఉంటారు. నాకు తెలిసిన మిషన్ 10 లక్షలు ఉంటారు. తెలియని వాళ్ళు 20 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. సో కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, 9% మంది మంచి ప్రజలు ఉన్నటువంటి నాగర్ కర్నూలు మిగతా 33 జిల్లాలకు డెఫినెట్ గా ఆదర్శం. ఆ 1% పీపుల్ని పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీరందరూ అనుకుంటే వాళ్ళు కూడా మారుతారు. తప్పకుండా ఈ ప్రాంతంలో మంచి కోసం, రాబోయే విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరి సహకారాన్ని తీసుకొని ముందుకెళ్ళాలని కోరుతూ, నాకు ఇంత ప్రేమని, ఇంత గౌరవాన్ని, ఇంత గొప్పగా వీడుకోలు పలికినటువంటి నాగర్ కర్నూలు విద్యార్థులకు, వారి ప్రజలకు మనస్ఫూర్తిగా నమస్కారం.